అబ్బాయిని మీ చేతుల్లో పెట్టాను. ఇప్పటికైనా అశ్విన్ కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని నమ్మండి. నాకు తల్లిదండ్రులున్నారు. పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మీ బాధ చూడలేక అశ్విన్ని ఎలాగైనా తీసుకురావాలి అని అనుకుని తనని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను. ఇక ముందైనా నన్ను అపార్థం చేసుకోకండి. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా. చూసావా అమ్మా, అన్నయ్యని దాచేసి ఏమీ తెలియని దానిలా మన ముందుకొచ్చి పెద్ద ఆదర్శవంతల స్పీచ్ ఇచ్చి వెళ్ళింది చూడు. హే ప్రసన్న, నోటికి ఏదొస్తే అది వాక్కు. ఆనందియే నన్ను దాచిందని నేను నీతో చెప్పానా? మరి ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఎక్కడికి వెళ్ళావు? చెప్పరా. దయచేసి నన్నేమీ అడగండి. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. ఆగరా. ప్రసన్న, హారతి పళ్ళం పట్రా, వీడికి దిష్టి తీస్తాను. అలాగే అమ్మా. అక్కర్లేదు. రే, ఏంటమ్మా వీడు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా పట్టనట్టు వెళ్ళిపోతున్నాడు. ఉండు, వెళ్ళి కడిగి పారేసొస్తాను. ఏయ్ ఉండవే, అలాంటి పిచ్చి పనులేం చేయకో.